బాను నాకు హోమ్ మేడ్ పీనట్ బటర్ కావాలి. పీనట్ బటర్ కావాలా? సో దిస్ ఈజ్ అవర్ కిచెన్ అగైన్. హోమ్ మేడ్ పీనట్ బటర్ ఎలా తయారు చేయాలో ఈరోజు మా ఆవిడకి నేను నేర్పిస్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో పల్లీలు తీసుకో, పావు కేజీ. ఆన్ చేయి. ఆన్ అయిందా? పల్లి పెట్టు. అప్పుడు ఎంత ఉంది? టేర్ 0 చేయి. ఇది కొడితే 0 అయిపోద్ది. 250 grams అనమాట. కేజీ పీనట్ బటర్ నార్మల్గా బయట కొనాలనుకుంటే 1200 అలా ఉంటుంది. అదే కేజీ పీనట్ బటర్ మన ఇంటి దగ్గర వేసుకున్నాం అనుకో, కేజీ పల్లీలు అంతా 120 రూపాయలు అంతే. 120 రూపీస్కి అయిపోతుంది మనకి పీనట్ బటర్. ఎంత సేవ్ అవుతుంది? గ్యాస్ ఈరోజు మీకు హోమ్ మేడ్ పీనట్ బటర్. ఈ పీనట్ బటర్ మీ ఇంట్లో మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి జ్యూసులు చేసినప్పుడు, బ్రెడ్ తిన్నప్పుడు పీనట్ బటర్ వాడుకుంటే లైక్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మనం ఈరోజు హోమ్ మేడ్ పీనట్ బటర్ ఎలా తయారు చేయాలో నేర్చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని కొంచెం నీట్గా క్లీన్ చేసేసుకో. మనం బయట మార్కెట్లో తీసుకొస్తున్నాం కదా, వాళ్ళు ఏవేవో పౌడర్ కలుపుతారు నిల్వ ఉండడం కోసం, ఏమో చెప్పలేం. అంతేనా? రైస్ క్లీన్ చేసుకోవడానికి అది ఈరోజు ఎలా పనికి వస్తుంది అనమాట. వన్ ఆర్ 2 టైమ్స్ వాష్ చేసుకుంటే దాంట్లో ఏమన్నా కెమికల్స్ ఏమైనా కలిసినా పోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట పల్లీలు వేగిన తర్వాత. సో దాన్ని ఏం చేస్తామంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా నీట్గా వేయించు. సో మనం లైఫ్ లాంగ్ వాళ్ళది ఇండక్షన్ కుక్ టాప్ వాడుతున్నాం అనమాట. కరెంటు తోటి, ఒక రకంగా కరెంటు పోయి అని చెప్తాము. సో ఇది మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాము, బై చేసుకోండి. కేవలం 1400కి 1200కి వస్తుంది. మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. బిల్లు కూడా ఓకే. పవర్ ఆన్ కరో. డీప్ ఫ్రై. చాలా చిన్న కిచెన్ మాది. చింతలేని కిచెన్ అండి. సో వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద. టైం పడుతుంది, అరౌండ్ 10 to 15 minutes టైం పడుతుంది. ఈ 10-15 నిమిషాలు ఏం చేద్దాం చెప్పు? ఒక గేమ్ ఆడదామా? నువ్వు 10 గుంజలు తీ. 10 గుంజలు తీ ఫస్ట్ చెప్తాను, తర్వాత చెప్తాను. గేమ్ ఫస్ట్ తీ, తర్వాత చెప్తాను. 10 గుంజీలు. 1 2 3 4 5 6 7 6 5 4 5 6 6. నేను ఎన్ని తీయమని చెప్పాను? ఇప్పుడు నువ్వు ఎన్ని తీసావు? 5 తీసావు. మా లెక్క అట్లా ఉంటుంది మరి. పెళ్ళంతో గుంజులు తీపించిన రాజు మిస్టర్ గణేష్. ప్రతి ఒక్కరికి ఉంటుంది బాను కోరిక పెళ్ళంతో ఆడుకోవాలని. ఇప్పుడు ఆడుకున్నాం మనం అంతే సింపుల్గా. రోస్ట్ చేసేసుకోండి బాగా. ఏంటో ఈ మధ్యన మా ఆవిడ ఏం చెప్పి చేస్తుంది, గుంజులు తీయమంటే గుంజులు తీచ్చింది. నాకు నైట్కి ఉంటుందేమో దరువు జడ్జన్ ఇక్కడ తినారే. మాడిపోకుండా పల్లీలు లోపల దాకా వేగే వరకు నీట్గా వేయించుకోవాలన్నమాట. నీట్గా వేయించుకుంటే మాడిపోకుండా ఉంటే పీనట్ బటర్ మంచి టేస్టీగా వస్తుంది. బాను చూడు, ఇంతగా వేయించుకున్నాను. సరిపోదు, ఇంకా కొంచెం వేయించు. వేయించు. ఇలా నీట్గా దోరగా చిన్నగా లోపల దాకా వేగిందనుకో పల్లి, బటర్ చాలా టేస్ట్గా వస్తుంది అనమాట. సో పైగా మనం ఇప్పుడు వాడుతున్నవి ఏంటంటే కొంచెం పచ్చి పల్లీలు కదా, సో పూర్తిగా ఆరలేదు అనమాట పల్లీలు. అందువల్ల మనం బాగా వేయించుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట.
బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తింటాగా, చూస్తావుగా. ఇంకొక 5 minutes అలా కలుపుకుంటే అయిపోతుంది అనమాట. సో పల్లీలు నీట్గా డ్రై చేస్తావు అయితే, ఫ్రై చేస్తావు. సో పల్లీలకు ఉన్న పొట్టు తీసేయాలి ఇప్పుడు. ఓకేనా? విలేజ్ చాట చాట, ఎండ చాట. సో చల్లారినాయా చూడు, మళ్ళీ ప్లాస్టిక్ కదా. నీట్గా బా ఇలాంటివి వచ్చేస్తున్నాయి. వావ్, సూపర్ టేస్ట్ ఉందా బాగా. పొట్టు నీటి తీసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ చెల్లిక అనవసరంగా బయట. వావ్, సౌండ్ సో గుడ్. సౌండ్ చాలా బాగుంది. పల్లీలు మాత్రం కింద పడి. సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా? నీట్గా మిక్సీ పట్టుకో, కొంచెం 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 కొంచెం, అంటే మొత్తం వేసి ఒకసారి, పెద్ద బౌల్ కాదు కానీ. అది ఉంచుకొని తిను, అది ఉంచుకొని తిను. నువ్వు ఆల్రెడీ సగం వేస్తావు, నాకు తెలుసు. అది పావుకోదు ఉండవు, 50 grams ఆల్రెడీ అయిపోయినాయి. తినేసావు, ఇంకెందుకు ఎక్స్ట్రా తెస్తున్నావు? తిను కానీ. అది మిక్సీ పట్టు నీట్గా. గ్యాస్ మీరు కూడా మిక్సీ ఎలా పట్టుకొచ్చుకోండి. పట్టుకొచ్చుకోండి. అన్నీ కప్పు అడ్డ రావట్లేదు కానీ ఇది బిల్డప్ కొడుతుంది. నీకు పెట్టడం రాదు. మై మమ్మీ అండ్ మై సన్న రాదు. హాయ్ అండి, చిన్న అంతరాయం వచ్చి మిక్సీ కప్పు మార్చాల్సి వచ్చింది. సో ఇలా మీరు కొంచెం డ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకో. ఉప్పు మరీ ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువ అయిపోద్ది, అట్లా కాకుండా కల్లుప్పు, రాక్ సాల్ట్ ఎక్కువ అయిపోద్ది. మనం చాలు వేసే. సో కొంచెం వేసేసుకోండి, వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టండి లైట్గా. కొంచెం 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 పట్టుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త చేయాలి. వేసే ఉంది. సో ఈ విధంగా మీకు సైడ్లు అంటేసుకుంటుంది అనమాట. మిక్స్ కప్కి అంటేసుకుంటుంది. సో ఇలా మనం తీసేసుకోవాలి. తీసేసుకొని మళ్ళీ వేయచ్చు. ఇందులో ఏంటంటే నార్మల్గా కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది హనీ వేస్తారు స్వీట్నెస్ కోసం. నేను బెల్లం కానీ హనీ కానీ వేయట్లేదు. ఓకే. కానీ కొంతమంది ఏంటంటే దీంట్లో మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏం ఆయిల్? పల్లీలు ఆయిల్ యాడ్ చేస్తారు యాక్చువల్గా, పల్లీ ఆయిల్. కానీ మనం ఏం చేస్తున్నప్పుడు మన దగ్గర విఆర్కే నేచురల్స్ వారి ప్యూర్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాము. అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకో. నా దగ్గర పీనట్ ఆయిల్ లేదు, పల్లీ ఆయిల్. దాన్ని ఏమంటారు పూజ? పల్లీల ఆయిల్ని పల్లి నూనె అంటారా? శనగ నూనె. ఓకే. అలా కొంచెం సరిపడినంతగా కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నూనె వేసుకున్నారు కదా, సాల్ట్ వేసుకున్నారు కదా, మళ్ళీ మిక్సీ పట్టండి. సో మనకి ఈ రకంగా అయితే కన్సిస్టెన్సీ వచ్చింది. ఇంకా మనం బాగా మిక్సీ పట్టాలి. కొంచెం ఆయిల్ వేసుకోపోను, మరి కొంచెం ఆయిల్. కోకోనట్ ఆయిల్ చాలా మంచిది హెల్త్కి, హెల్తీ ఫ్యాటు. మరి ఎక్కువైంది అనుకోండి కోకోనట్ ఆయిల్, స్మెల్ వస్తుంది అనమాట. బటర్ ఆయిల్ అది ఎట్టి స్మెల్ వేసి మిక్సీ ఆటోమేటిక్గా తగ్గుతుందిలే. ఫినిష్ మిక్సీ. ఎస్.
సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మీరు హ్యాపీగా నీట్గా ఫ్రై చేసుకోండి. ఇంకా కొంచెం ముద్దగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కవర్ లేదా? ఉందా? ఇప్పుడు ఆరింది. సో గాయస్ దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక కొబ్బరి నూనె వేసినప్పుడు కొబ్బరి వాసన వస్తుంది. అర్థమైందా? ఇవి చిక్కుడికాయ మొహం పెట్టుకొని గిలక్కాయ అందులో వేసుకో. సో ఇప్పుడు ఏదైతే మనం పీనట్ బటర్, వావ్. సో జనరల్గా మీరు మార్కెట్లో కొన్నది బ్లాక్గా ఉంటుంది పీనట్ బటర్ ఎక్కువగా. ఎందుకు అంత బ్లాక్గా ఉంటుంది అంటే వాళ్ళు మోస్ట్లీ బెల్లం వాడతారు అనమాట, నల్ల బెల్లాన్ని. అలాగే ఇంకోటి ఏంటంటే బయట మార్కెట్లో దొరికేవి పీనట్స్ ఏంటంటే పుల్లుండి పీనట్లు అన్నీ కలిపేస్తారు, మిక్సీ కొడతారు అనమాట. మనం ఇంటి దగ్గర వేసుకుంది కాబట్టి నీట్గా ఉంది. అలాగే బయట మార్కెట్లో పీనట్ తొక్క కూడా సరిగ్గా తీరా, తొక్కతో పాటు డ్రై చేసేస్తారు, అందువల్ల అది బ్లాక్గా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువ బెల్లం వాడతారు, బెల్లం వాడటం వల్ల మీకు కలర్ మారుతుంది. బట్ ఇక్కడ మనం బెల్లం వాడలేదు కాబట్టి వావ్, సో నైస్. బెల్లం వాడకపోవడం వల్ల నా బెల్లంలాగా తెల్లగా వచ్చింది. కామెంట్లు వచ్చేది ఇప్పుడు నువ్వు తెల్లగొన్నావు అనేసరికి. తినచుడు ఎలా ఉందా? తినచుడు ఎలాగుందో తినచుడు. నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు తిన్న తర్వాతే తెలిసింది. మళ్ళీ తిని ఇప్పుడు బాగుందా? సో దిస్ ఈజ్ హోమ్ మేడ్ పీనట్ బటర్ అనమాట. సో దీన్ని మీరు హ్యాపీగా ఎక్కడ పెట్టుకుంటారు? పట్టుకో. సో దీన్ని మీరు ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అరౌండ్ 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటుంది, హ్యాపీగా వాడుకోవచ్చు అనమాట. డైలీ ఒక 50 grams ఆఫ్ పీనట్ తింటే ఇది 4 డేస్లో అయిపోతుంది. 4 రోజులకు ఒకసారి, 1 వీక్ ఒకసారి సరిపడా చేసుకుంటే సరిపోద్ది అనమాట. అండ్ దీన్ని వాడటం వల్ల చాలా హెల్తీగా ఉంటాము, వెయిట్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతాము, పిల్లలకు కూడా పెట్టచ్చు. బ్రెడ్కి రాసుకొని, బ్రెడ్ ఉంటుంది కదా తింటారు కదా, జామ్ రాస్తారు చాలామంది ఏంటంటే బయట. జామ్స్ వాడితే హెల్త్కి సమస్యలు వస్తాయి. అదే బ్రెడ్ తిన్నప్పుడు పీనట్ రాసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట. ఇంకోసారి మనం వీడియోలో ట్రై చేసి మనం ఎలా ఉంటుందో కూడా చెప్దాం, ఓకేనా? సో దాన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసి ఈవినింగ్ మనం జ్యూస్ చేసుకుందాం.